గురుభ్యో నమః. కర్మఫలం గురించి కృష్ణుడు ఏమన్నారో తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో కర్ణుడు నేలకూలాడు. అతను చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతని దగ్గరకు రానివ్వడం లేదు. అది గ్రహించిన కృష్ణుడు, కర్ణ, ఇన్నాళ్ళు నువ్వు దానం చేయగా నీకు లభించిన పుణ్యం నాకు దానంగా ఇవ్వవా అని అడిగాడు. కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు. అప్పుడు కృష్ణుడు, నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి కర్ణుడు ఇలా అడిగాడు, కృష్ణ, నాకింకొక జన్మ వద్దు. ఒకవేళ ఇంకొక జన్మంటూ ఉంటే ఎవరి ఏమడిగినా లేదనకుండా కాదనకుండా సాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు. ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కర్లేదు. నలుగురికి సహాయం చేసే గుణం ఉంటే ఆ దేవుడే దిగివచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమయ్యి ఏదో ఒకరోజు ప్రపంచాన్ని వదిలి దూరం కావడమే కదా మనిషి జీవితం. మరి ఆ మనిషి జీవితంలో ఏది ఉన్నా కూడా సహాయం చేసే గుణం లేకపోతే అది వ్యర్థమే అవుతుంది.